హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మన ఛానల్‌ని ఎవరైనా గనుక ఫస్ట్ టైమ్ గనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు యూజ్‌ఫుల్‌గా అనిపిస్తే వీడియోనైతే లైక్ చేయండి. ఈరోజు వ్లాగ్‌లో నేను మునగాకు, కరివేపాకు పొడైతే ప్రిపేర్ చేశానండి. సో, అదైతే మీతో షేర్ చేసుకుంటాను. మన సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ చేశారండి. అక్క మునగాకు పొడైతే చేసి చూపించమని. నేను మునగాకుతో పాటు కరివేపాకు కూడా యాడ్ చేసి పొడైతే ప్రిపేర్ చేశానండి. సో, అదైతే షేర్ చేసుకుంటాను. దాని యొక్క హెల్త్ బెనిఫిట్స్ ఏంటో కూడా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. ఇంకా మార్నింగే వెనక వైపు అయితే ముగ్గు వేసేసుకుంటున్నానండి. ఇలా సింపుల్ ముగ్గులైతే ఎన్నైనా వేసుకోవచ్చండి. అసలు ఎంత ఈజీగా ఉందో చూడండి. అసలు నేను ప్రాక్టీస్ చేయలేదు. ఒకసారి చూసి అయితే వేసేస్తున్నాననమాట. ఎంత బావుందో కదా! సింపుల్‌గా ఉంది. బావుంది. ఇంక ఇలా అయితే ముగ్గు వేసుకున్నాను. ముగ్గు మీకెలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంక ఈరోజైతే బ్రేక్‌ఫాస్ట్ అయితే ఏం ప్రిపేర్ చేయలేదండి. దోస పిండి, ఇడ్లీ పిండి అన్నీ వేసుకోవాలి ఈరోజు. ఇంకా పిల్లలకైతే చాకోస్ పాలు పెట్టి పంపించేసానండి. కొంచెం తొందరగా కదా వాళ్ళ స్కూల్ 7:40కే స్కూల్ అనమాట. ఇంకా అందుకని వాళ్ళకి చాకోస్ పాలైతే ఇచ్చేస్తున్నానిక్కడ. ఈ చాకోస్ ఏంటంటే వారంలో నాకు ఒక 2 రోజులు బాగా యూజ్ అవుతాయండి. నేను బ్రేక్‌ఫాస్ట్ చేయలేని రోజు. లేదా పిల్లలు ఏదైనా బ్రేక్‌ఫాస్ట్ ఇష్టంగా తినకపోతే వాళ్ళకి ఆల్టర్‌నేటివ్‌గా ఈ చాకోస్ చాలా యూజ్ అవుతాయి నాకు. అందుకని ఇవి ఖచ్చితంగా నేను మంత్‌కలా కొని పెట్టుకుంటానండి. పిల్లలు ఒకవేళ ఈవినింగ్ పూట బాగా ఆకలి అన్నా కూడా ఇవైతే వేసి ఇచ్చేస్తుంటాను నేను. ఇంక పిల్లలు కూడా హ్యాపీగా తినేస్తారండి. ఇవంటే మాత్రం వాళ్ళకి చాలా ఇష్టం ఈ చాకోస్ అంటే. ఇంకా వాళ్ళనైతే చాకోస్ పెట్టేసి ఇంక రెడీ చేసేసి స్కూల్‌కైతే పంపించేసానండి. ఇంక వాళ్ళు స్కూల్‌కెళ్ళిపోయిన తర్వాత నేనైతే మునగాకు తెప్పించుకున్నానండి మా వారితో. అయితే నేను కొంచెం పొడి చేసి చూపిస్తున్నాను మీకు. చాలా టేస్టీగా ఉందండి. అసలెంత బావుందో. మీరు ఆ స్మెల్ చూస్తేనే అసలు ఎంత ఇష్టంగా తినాలనుకుంటారో. ఫస్ట్ మునగాకునైతే నీట్‌గా అన్ని ఆకులు ఒలిచి పెట్టుకున్నానండి. ఒక 2 టైమ్స్ అయితే నీట్‌గా కడుక్కున్నాను. కడిగేసుకున్న తర్వాత ఇక్కడ కరివేపాకు కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను. 2 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నానండి. మీకు ఏది ఎక్కువ తీసుకోవాలన్నా కూడా పర్లేదు. నేనైతే ఈ 2 నీట్‌గా వాష్ చేసుకొని ఇవైతే నీడలోనే ఆరబెట్టుకోవాలండి. ఎండలో ఆరబెట్టకూడదు. ఒక ఫుల్ డే మొత్తం ఇవన్నీ కూడా నీడలో ఆరబెట్టుకోండి. ఇప్పుడుండే ఎండలకి నాకు హాఫ్ డే సరిపోయిందండి. చక్కగా ఎండిపోయింది నీడలో పెట్టగానే అన్నీ గూడా. మీకు చూపిస్తా చూడండి. కాసేపటికి అసలు ఎంత చక్కగా ఎండిపోయినాయో. ఇలా అయితే కడిగి మనం క్లాత్ మీద ఏసుకోవడం వల్ల ఏంటంటే వాటర్ అనేది త్వరగా ఇంకిపోతుంది. చూసారా నీడలో ఇలా పెట్టుకొని డ్రై చేసుకున్నాను. ఇలా సరిపోతుందండి. మరీ ఎక్కువ డ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వీటిని మనం ఫ్రై చేస్తాం గదా! సో, ఈ స్టేజ్ వరకు మనం డ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇంకా మునగాకు, కరివేపాకు పొడికి ఏవేవి కావాలో చూసేద్దామండి. ఫస్ట్ అయితే మనం ఎండబెట్టుకున్న మునగాకునైతే ఒక కప్పు తీసుకున్నాను. ఇంకా ఎండబెట్టుకున్న కరివేపాకుని కూడా ఒక కప్పు తీసుకున్నానండి. నువ్వులండి. దీంట్లో నువ్వులు చాలా బావుంటాయి. ఒక 2 స్పూన్స్ అది తీసుకున్నాను. ఇంకా ఎండుమిర్చి వచ్చేసి మీ ఆప్షన్ అండి. మీ కారం తగ్గట్టు తీసుకోండి. వెల్లుల్లిపాయలు నాకు కొంచెం ఎక్కువ ఇష్టమండి. అందుకని ఒక 12, 13 అలా తీసుకున్నాను. ధనియాలు ఒక 2 స్పూన్స్ తీసుకున్నానండి. పచ్చెనగపప్పు ఒక 2 స్పూన్స్ తీసుకున్నాను. ఇంకా మెంతులొచ్చేసి ఒక పావు స్పూన్ అనమాట. మినపప్పు కూడా 2 స్పూన్స్ తీసుకున్నాను. చింతపండు కొంచెం. ఇంకా జీలకర్రొచ్చేసి 1 స్పూన్ తీసుకున్నాను. ఇంతేనండి. ఇవన్నీ మనకు కావాలి. ఇవన్నీ రెడీగా పెట్టుకున్నామనుకోండి, మనకి టేస్టీగా మునగాకు, కరివేపాకు పొడి అయితే రెడీ అయిపోతుంది. మీరు నమ్మరు టేస్ట్ చాలా బావుంటుంది. నాకు ఈ రెసిపీ ప్రిపేర్ చేస్తుంటే మా అత్తయ్య చేసే కారమే గుర్తొచ్చిందండి. పేనూరు కారం ప్రిపేర్ చేస్తారు అత్తయ్య. సేమ్ అదే టేస్ట్ వచ్చిందండి. చాలా బావుంటుంది. సో, మీరు కూడా ట్రై చేయండి. ఇంకా ఫస్ట్ అయితే మనం స్టవ్ అయితే వెలిగించి బాండీ అయితే పెట్టుకుందామండి. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. నేను 4 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత మనం ఒక్కొక్కటిగా విడివిడిగా మనం ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత ఫస్ట్ నేను పచ్చెనగపప్పు అయితే వేసుకుంటున్నాను 2 స్పూన్స్. ఇది కొంచెం ఫ్రై అయ్యే వరకు మనం వెయిట్ చేయాలండి. ఒక 1 మినిట్ పాటు అలా ఫ్రై చేసుకోండి. 1 మినిట్ ఫ్రై అయిన తర్వాత మనం మినపప్పు అయితే యాడ్ చేసుకుందాము. ఇవి వేగడానికి కొంచెం టైం పడతాయి గదా! అందుకని ఫస్ట్ ఇవైతే వేయించుకుంటున్నాను. ఇంకిక్కడైతే పచ్చెనగపప్పు అయితే ఫ్రై అయిపోయింది కదండీ! ఇప్పుడు మినపప్పునైతే యాడ్ చేసుకుంటున్నాను. మినపప్పు అనేది కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలండి.
కొంచెం సిమ్లోనే పెట్టుకొని ఓపిక్గా ఫ్రై చేసుకోండి. పప్పులు బాగా వేగితే మనకి మంచి స్మెల్ వస్తుంది. ఇవి వేగిపోయినాయి చూసారా, గోల్డెన్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు మనం ధనియాలు అయితే యాడ్ చేసుకుందాము. ఇంకా సిమ్లో పెట్టి ఒక 2 మినిట్స్ పాటు ధనియాలను కూడా అయితే ఫ్రై చేసుకుందామండి. ఇవి తొందరగా వేగిపోతాయి, మాడిపోకుండా చూసుకోండి. ఇంకా అలా కలుపుకుంటూ ఉండాలి మనం. ఈ మునగాకు తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇది మనకి ఇమ్యూనిటీ బూస్టర్ కింద యూజ్ అవుతుంది. నేచురల్ మల్టీవిటమిన్ గా కూడా యూజ్ అవుతుందండి. ఇందులో విటమిన్ ఏ, సి, కాల్షియం, ఐరన్ అన్నీ ఉన్నాయండి. మనకి కొలెస్ట్రాల్ కూడా తగ్గిస్తుంది అనమాట. సో ఇది వేగిన తర్వాత ఇందులో మనం కొంచెం మెంతులు ఇంకా నువ్వులు అయితే యాడ్ చేసుకున్నాను. ఇవి వేసుకున్న తర్వాత మళ్ళీ ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి. ఒక్కొక్కటిగా కొంచెం నిదానంగా ఫ్రై చేసుకోవాలి. ఈ మునగాకు వచ్చేసి మనకి డైజెషన్ ని కూడా ఇంప్రూవ్ చేస్తుందండి. మన స్కిన్ కానీ హెయిర్ కానీ చాలా యూజ్ అవుతుందండి. ఎందుకంటే ఇందులో విటమిన్ ఏ ఉంటుంది కదండి, అది మన స్కిన్ హెల్దీగా ఉండడానికి యూజ్ అవుతుంది. ఇంకా అందులో ఉండే ప్రోటీన్ అయితే మన హెయిర్ గ్రోత్ కి అయితే పనిచేస్తుంది అనమాట. ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ఎండుమిర్చి అయితే యాడ్ చేసుకుందాము. మీరు తినే స్పైసీ బట్టి అయితే వేసుకోండి. నేను అంత ఎక్కువ కారం తినను కాబట్టి ఒక 6 అలా వేసుకున్నాను. ఇంకా అందులోనే నేనైతే జీలకర్ర కూడా యాడ్ చేసేసుకున్నాను. జీలకర్ర అయితే కొంచెం ఎక్కువ వేసుకున్నానండి. ఇంక ఒక 1 మినిట్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వెల్లుల్లిపాయలు అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. ఇంక ఇందులోనే పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నానండి. పసుపు మంచి కలర్ వస్తుంది మనకి. చిన్న చింతపండు కూడా వేసుకొని ఒక 1 మినిట్ పాటు ఫ్రై చేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి. ఈ మునగాకు తినడం వల్ల మన బోన్స్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుందండి. ఇది ఇందులో కాల్షియం ఎక్కువ ఉంటుంది కాబట్టి మన బోన్స్ ని స్ట్రెంగ్త్ గా ఉంచడానికి సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇంకా ఫీడింగ్ మదర్స్ కూడా ఇది చాలా మంచిగా యూజ్ అవుతుందండి. సో ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయిపోయినాయి కదా, ఇప్పుడు ఇవన్నీ కూడా వేరే ప్లేట్లో అయితే తీసేసుకుందాము. కొంచెం చల్లారాలండి ఇవన్నీ కూడా. ఇంకా కరివేపాకు గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు కదండి. దానివల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో, మన డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది, మనకి హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుందండి, మన కంటి చూపును కూడా మెరుగుపరుస్తుంది. ఇంక ఇవి చల్లారేలోపు మనం స్టవ్ పైన అయితే ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాం. ఒక 1 స్పూన్ సరిపోతుందండి. ఆయిల్ వేసుకొని ఇందులో మనం డ్రై చేసి పెట్టుకున్న మునగాకుని అయితే యాడ్ చేసేసుకుందాము. ఇదేంటంటే ఎక్కువసేపు ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి, జస్ట్ కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. గుర్తుపెట్టుకోండి, ఎక్కువసేపు ఫ్రై చేసుకుంటే చేదు అనేది వచ్చే అవకాశం ఉంటుంది. సో నిదానంగా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం పక్కకు తీసేసుకుందాము. ఇన్ని మంచి బెనిఫిట్స్ ఉన్నాయి ఈ పొడిని అయితే అస్సలు మిస్ అవ్వద్దండి. చక్కగా చేసి పెట్టుకొని ఒక 1 మంత్ పాటు రోజు మనం అన్నం తినేటప్పుడు ఒక మస్ట్ ముద్దలో కొంచెం నెయ్యి వేసుకొని పొడి వేసుకొని తింటే మాత్రం మనకి ఎన్ని బెనిఫిట్స్ వస్తాయో. సో తప్పకుండా ట్రై చేయండి, అస్సలు మిస్ కావద్దు ఈ రెసిపీని అయితే. ఇంక ఇలా అయితే ఫ్రై అయిపోయింది కదండి, పక్కన ప్లేట్లో తీసుకొని చల్లారి పెట్టుకుందాం. ఇంకా అదే ప్యాన్ లో ఇంకో 1 స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని కరివేపాకుని అయితే ఫ్రై చేసుకుందామండి. జస్ట్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేంత వరకు, మరి ఎక్కువ ఫ్రై చేయకండి, చేదు వచ్చేస్తుంది ఆకు. ఇక్కడైతే అన్ని ఫ్రై చేసి రెడీగా పెట్టేసుకున్నాం చూసారు కదండి. ఇవన్నీ చల్లారిన తర్వాత మనం అయితే మిక్సీ చేసుకుందాము. ఇంకా ఫస్ట్ అయితే మిక్సీ జార్ తీసుకొని పప్పులన్నీ కూడా ఫస్ట్ అయితే మనం మిక్సీ చేసుకోవాలండి. ఇందులోనే మనం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. దీన్ని అయితే మెత్తగా మనం గ్రైండ్ చేసుకోవాలి, పొడిలాగా. చూసారా, ఇలా అయితే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోనే మనం వేయించి పెట్టుకున్న మునగాకు ఇంకా కరివేపాకుని అయితే యాడ్ చేసుకున్నాము. ఇదైతే ఫైన్ పౌడర్ చేసుకోవాలండి. అంతేనండి, మనకి టేస్టీగా ఉండే కరివేపాకు మునగాకు పొడి అయితే రెడీ అయిపోయింది.
ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు ఇంకా ప్రతి మంత్ ఖచ్చితంగా ప్రిపేర్ చేసుకుంటారు. మనకే కాదండి, పిల్లలకి కూడా చాలా మంచిది. దీంట్లో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ ఇంకెందులోనే ఉండవు. ఇలా ప్రిపేర్ చేసేసుకొని ఒక ఎయిర్ జార్లో అయితే వేసేసుకుంటున్నాను. మనకు ఒక 1 మంత్ పాటు చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదండి, బయట కూడా ఉంచుకోవచ్చు. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఒక స్పూన్ పౌడర్ అయితే యాడ్ చేసుకొని ఫస్ట్ 2 ముద్దలు మనం పొడితో తినగలిగితే మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. సో మా పిల్లలకి కూడా నేను పెట్టడానికి ట్రై చేస్తాను. సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంక నా రెసిపీ అయితే కంప్లీట్ చేసుకొని ఇంక ఈవినింగ్ పిల్లల్ని అయితే బయట ఆడిపిస్తూ ఉన్నానండి. సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.